ఈరోజు వాక్యం చదవాలంటే మనుషులకి చాలా కష్టం, వాక్యం వినాలంటే మరి ఇంకా కష్టం. దేవుని కోసం సమయం లేదు, దేవుని వాక్కు ఏంటో కూడా తెలియదు. ఎక్కడ ఏ గ్రంథం ఉందో, ఎక్కడ ఏముందో కూడా అర్థం కాని ఒక స్థితిలో ఉన్నారు. ఏ టైంకి ఏ సీరియల్ వస్తుందో తెలుసు, ఎవరింట్లో ఏం జరుగుతుందో తెలుసు, ఎవరెవరి జీవితాలు ఏంటో వాళ్ళ హిస్టరీలు మొత్తం తెలుసుకుంటారు, కానీ బైబిల్ మాత్రం చదవడానికి మనుషుల దగ్గర సమయం లేదు. ఈరోజు యాయేలు జీవితం మనం చూస్తే ప్రియ సహోదరి, వాక్కుతో ఆమె నింపబడింది. యాయేలు ఎలాగైతే వాక్కుతో నింపబడ్డదో ఈరోజు ప్రతి ఒక్క విశ్వాసి వాక్కుతో నింపబడాలి. ఆ వాక్కే మన చేతిలో ఆయుధం. దుష్టుణ్ణి సంహరించే ఆయుధమే వాక్యము ప్రియ సహోదరి. అందుకే ఒక చేత మేకుని తీసుకొని ఇంకొక చేత సుత్తెను తీసుకొని ఈ 2 ఆయుధాలను ఉపయోగించి శత్రువుని యాయేలు సంహరించింది. ఈరోజు సిల్వ శక్తిని నువ్వు గుర్తిస్తున్నావా? ఈరోజు దేవుని వాక్యం నీలో ఉన్నదా ప్రియ సహోదరి? నీవు నా యందును నేను నీ యందును ఉంటే నీకు ఏది ఇష్టమో అడుగు అంటున్నాడు దేవుడు. ఈరోజు ఆ వాక్యంతో నువ్వు నింపబడ్డావా? ప్రతిరోజు బైబిల్ చదువుతావా? రోజు ఒక్క వచనమైనా నువ్వు చదువుతున్నావా? ప్రార్థిస్తున్నావా? ఈరోజు నువ్వు ఆలోచించాలి.